వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎదుర్కోలేకే పొత్తులు పెట్టుకున్నారు విపక్ష నేతలపై జగన్ ధ్వజం. మేదరమెట్టలో జగన్ అన్ని అబద్ధాలు మాట్లాడారు. 85% హామీలు అమలు చేయలేదన్న అచ్చెన్నాయుడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీతో ఎందుకు పొత్తు? చంద్రబాబు, పవన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్న షర్మిల. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేయాలన్న కేటీఆర్. ఇద్దరిలో మగాడి ఎవరో తేల్చుకుందామంటూ సవాల్. ఎన్నికలకు వేళ బీఆర్ఎస్కు షాక్. బీజేపీలో చేరిన సీతారాం నాయక్. ప్రణీత్ రావుపై కేసు నమోదు. పంజాగుట్టలో ఫిర్యాదు చేసిన ఎస్బీఐ అధికారులు. అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభలో జనసంద్రం పోటెత్తింది. ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు సీఎం జగన్. జగన్ స్పీచ్ అంతా పొలిటికల్ పంచులతో సాగింది. ఓవైపు బాబు అండ్ కోపై మాటల తోటాలు పేలుస్తూనే మరోసారి అధికారం వైసీపీదే అనే ధీమాను వ్యక్తం చేశారు వైసీపీ అధినేత. చంద్రబాబు ఇచ్చిన హామీల దగ్గర నుంచి బీజేపీతో టీడీపీ పొత్తు వరకు జగన్ పేల్చిన సెటర్లతో వైసీపీ కేడర్లో ఫుల్ జోష్ కనబడింది. ఎన్నికల ముంగిట వైసీపీ సిద్ధం సభలు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తున్నాయి. మొత్తం 4 సిద్ధం సభలు విజయవంతమయ్యాయి. మెదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభకు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్ ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ. ఈ సభలో ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు సీఎం జగన్. ఓవైపు పొత్తులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే మరోవైపు చంద్రబాబు, పవన్ పై విరుచుకుపడ్డారు జగన్. జాతీయ పార్టీలని కమెంట్ చేస్తూ బీజేపీని పరోక్షంగా విమర్శిస్తూ హామీలు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై బాపట్ల జిల్లా మెదరమెట్లలో వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు ప్రజలే బలంగా తాము ఎన్నికల్లో పోటీ పడుతున్నామన్నారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు ఇప్పుడు కలుస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాను పేదలను గెలిపించాలని చూస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన తనను ఓడించాలని చూస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. విశ్వసనీయతకు, వంచనకు పోటీ జరుగుతుందని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగిల్ గా వచ్చి పోటీ చేయగలరా అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు సీఎం జగన్. చంద్రబాబు ఇచ్చిన 7 హామీలకు ఏటా 1,40 కోట్లు కావాలన్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారో చంద్రబాబు చెప్పడం లేదని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత హామీలపై ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి, నారాలోకానికి
రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. 2019కి మించిన మెజారిటీతో 175కి 175 స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు జగన్. అధికారం అంటే తనకు వ్యామోహం లేదని, అధికారం పోతుందన్న భయం కూడా లేదన్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెప్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తామన్నారు. 2024 తర్వాత కూడా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. మీ అందరి తరపున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగనన్న మీద అరడజన్ పార్టీలు, అరడజన్ బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా అన్న పొత్తులు నమ్ముకోలేదు. అన్న మనల్ని నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు. అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ తోడుగా నిలబడ్డాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 2019కి మించిన మెజారిటీ, 2019కి మించిన మెజారిటీ, 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? మొత్తానికి వైసీపీ సిద్ధం సభలు ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ ను నింపాయి. ఎన్నికల ముంగిట అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ నిర్వహించిన ఈ సభలు విజయవంతమయ్యాయి. మరి వైసీపీ సిద్ధం సభలు రానున్న ఎన్నికలను ఎంత మేర ప్రభావితం చేస్తాయో చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కోసం ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు 2 ప్రత్యేక హెలికాప్టర్లలో భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకుని రామాలయం అభివృద్ధిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. గతంలో ఆలయ అభివృద్ధి పనులపై దేవస్థానం అధికారులతో ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ సమక్షంలో దేవస్థానం అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలంకి వచ్చి ఎప్పుడు 2014లో వచ్చి 100 కోట్లు ఇస్తానని, 2023లో 22లో వచ్చి 1000 కోట్లు ఇస్తానని భద్రాచలం మొత్తం చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన ముఖ్యమంత్రి, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచి మరి భద్రాచలానికి పట్టణానికి రావడం, భద్రాచల రాముని పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, భద్రాద్రి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారి ఎంత అంత అనేది చెప్పలేనంత అని చెప్పవచ్చు. ఎందుకంటే గెలవడం, రావడం, ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని తప్పనిసరిగా అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేసేటందుకు మాత్రమే రావడం జరుగుతున్నది. రేపు 11వ తారీఖు నాడు మరి ఈ వారం వచ్చి ఇక్కడ అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఒకటొకటిగా పనిచేసేటందుకు ముందుకు వేయటందుకు గాను వచ్చే ఏది ప్రజా జీవన సభ ఎటు మనుగూరులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్న మన పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగా మిథిలా స్టేడియంలో నిర్వహించాలని అధికారులు భావించినా సాంకేతిక కారణాలతో వేదికను భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మార్చారు. అక్కడ ఏర్పాట్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య తదితరులు పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత భద్రాద్రి జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మనుగూరు సభలో పాల్గొంటారు. చాలా మంది నిరుపేదలు మరి ఆశ్రయం లేక నిలవెల్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రామోడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ తన సొంత జిల్లా ఇక్కడికి తన సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని లాంచ్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా భద్రాచలం రాములవారి సన్నిధిలో దీన్ని లాంచ్ చేయడం కోసం, ఇందిరమిల్లు లాంచ్ చేయడం కోసం క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని మనుగూరులో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్న హెలీప్యాడ్ ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యారెంటీ పథకాలలో 100% ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ వైపుగానే ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇలా చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత 10 ఏళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈసారి కూడా మాకు వస్తాయనే ఆశతో గంపడాశతో పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకుని గెలిపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇందిరమ్మ పథకం అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం చేయడం అనేది, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు ఎక్కువ నివసించిన ప్రాంతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరఫున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బహిరంగ సభలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రామాలయ అభివృద్ధి కోసం ఏమి వరాలు ఇవ్వనున్నారో అని భద్రాద్రి వాసులు గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఒకరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, మరొకరు అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు. ఇద్దరూ హేమాహేమీలే. వీరిద్దరిలో ఎవరికి పెద్దపీట వేయాలి, ప్రోటోకాల్ ఎలా పాటించాలన్నది కామారెడ్డిలో అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఇద్దరితో కక్కలేక మింగలేక ఉన్నచందంగా తయారైంది అధికారుల పరిస్థితి. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 4.53 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన 100 పడకల గదులు వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ సమస్యగా తయారైంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అనంతరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలా ఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారు అని కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని ప్రశ్నించారు. కలెక్టర్ను జీవోలను చదివి వినిపించాలని కోరారు. అన్లవంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్ మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చటోని కానీ, 1 రూపాయి తీసుకుంటాను కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. ప్రోటోకాల్ వివాదం వస్తుందని ఊహించిన అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారని, అనుకోని కారణాల వల్ల అది కూడా రద్దయిందని వారు వివరణ ఇచ్చారు. ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి తన నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రోటోకాల్ తెలిసిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ, నేను ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించను, ఎవరు లంచం తీసుకున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వయంగా రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారందరినీ ఆసుపత్రి గేటు వద్దే అడ్డుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులకు మాత్రమే ఆసుపత్రిలో లోపలికి అనుమతించారు.
ఆసుపత్రి పై భాగంలో 4.53 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను షబీర్ అలీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉన్న ప్రభుత్వ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేకపోయారని షబీర్ అలీ అన్నారు. జిల్లా ఆసుపత్రి 30 పడకలుగా ఉన్నప్పుడు తన హయాంలో పడకలను పెంచామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తేవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనులు పూర్తి చేసేందుకు 200 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందన్నారు. ఆ మొత్తాన్ని కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మెడికల్ ఆసుపత్రి దోమకొండ 100 పడకల ఆసుపత్రిలో నిర్మాణం పూర్తి కాగానే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను తీసుకువస్తానని పేర్కొన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు సడన్గా రావడం, ఆయన ఆ కార్యక్రమాలు బిజీ ఉండి షబీర్ భాయ్ మీరు కూడా వెళ్ళాలా, మీరు పోయి రండి అని చెప్తే మరి రేపో ఎల్లుండి ఎనీ టైం కోడ్ రావచ్చు. మళ్ళీ లేట్ అయితే ఈ కోడ్ వలన ప్రజలకు నష్టం కావద్దు అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా మాట్లాడితే, సార్ మరి కోడ్ అయితే ఇనాగ్రేషన్కు ఇబ్బంది అయితే 100 బెడ్ హాస్పిటల్ వట్టిగా పెట్టుకునడం మంచిది కాదేమో, ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మేము ఆలోచించేసి ఈ 100 బెడ్ హాస్పిటల్కు ప్రారంభం చేయాలా. మా శీలాపలకల పేర్లు ఇక మాకు 34-35 సంవత్సరాల నుంచి మంత్రిగా 10 ఇయర్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, ఇప్పుడు బీసీ ఓబీసీ నేను మైనారిటీ డిపార్ట్మెంట్కు నేను అడ్వైజర్గా ఉండి ఇవాళ కూడా సీఎం గారితో మన డబుల్ కార్డియర్ ది రోడ్డు మన కామారెడ్డి రోడే ప్రారంభం 5 o'clock ఉన్నా కానీ పుట్టిన ఊరికి ఉన్న ప్రేమ ఉంటుంది కదా. మొత్తానికి ప్రోటోకాల్ గొడవతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 100 పడకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తెలంగాణలో గొర్రెల స్కామ్ కీలక మలుపు తిరుగుతోంది. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరో 2 వెటర్నరీ ఉన్నతాధికారుల పాత్ర బయటపడుతుంది. దీంతో గొర్రెల స్కామ్లో ఉన్నతాధికారుల పాత్ర, కదలికలపై ఏసీపీ దృష్టి సారించి పలు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. పశు సంవర్ధక శాఖలో నిధుల గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వీవూరులో గొర్రెల సరఫరాదారులకు ఇవ్వాల్సిన సొమ్ము పక్కదారి పట్టడంపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆవుల సరఫరాలో ఇప్పటికే భారీ మోసం బయటపడింది. ప్రస్తుతం మరో విషయం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గొర్రెల సరఫరాదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గొర్రెలు అమ్మిన రైతులు ఖాతాల్లో పడాల్సిన 2,10,00,000 రూపాయలు మొన్నటిదాకా బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 4 అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత కస్టడీకి కోరిన నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. 8 రోజుల కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. 4 నిందితుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. దాని ఆధారంగా రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది వెటర్నరీ ఉన్నతాధికారులు, జేడీ, ఏడీలను విచారించింది. అదే కాకుండా ఖమ్మం, నల్గొండ జిల్లాలోని వెటర్నరీ వైద్యులను విచారించినట్లు తెలుస్తోంది. గొర్రెల స్కీమ్లో లోలోన కంపెనీ పాత్ర, బినామీ ఖాతాల్లోకి డబ్బులు మళ్లింపు, ఇంత అవినీతి జరుగుతూ ఉంటే అధికారులు ఎందుకు అక్షయ పాత్ర వహించారు? ఎవరైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా? లేక గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ఎస్టీ చెప్పారా? ఇలా చాలా రకాల ప్రశ్నలు ఏసీబీ అధికారులు నివృత్తి చేసుకుంటున్నారు. దీంతో దీని వెనుక ఉన్న అధికారుల చిట్టా మెల్లమెల్లగా బయటపడుతోంది. గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు క్రమంలో ఇప్పటికే మరో వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అక్రమాల చిట్టాపై ఏసీబీ ఆధారాల సేకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ఏడీ స్థాయి అధికారి పాత్రపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి సంబంధించిన గొర్రెల కాపరులకు గొర్రెల పంపిణీ కోసం పశు సంవర్ధక శాఖ ఏడీ ఒకరు గతంలో నెల్లూరు జిల్లా సరఫరాదారుల్ని సంప్రదించారు. ఒప్పందం ప్రకారం 28 యూనిట్లు గొర్రెల సరఫరా పూర్తయింది. ఇంకా 12 యూనిట్లకు సంబంధించిన సొమ్మును ఏడీ స్థాయి అధికారి తన బినామీల ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లంచం ఇచ్చినా పని జరగకపోవడంతో తాజాగా బాధితులు ఉన్నతాధికారులకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏడీ జేడీల చేతివాటం వెలుగులోకి వచ్చింది. మరోవైపు గొర్రెల పంపిణీ పథకం గోల్మాల్పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు అతడికి గత ప్రభుత్వ హయాంలో ఒకరిద్దరు కీలక ప్రజాప్రతినిధులైన మాజీ మంత్రులు దగ్గర సంబంధాలున్నట్లు బాధితులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉండడంతో నిధుల మళ్లింపు వ్యవహారానికి ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా గుజరాత్లోని వడోదరాలో మహిళల సారీ రన్ ఏర్పాటు చేశారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రన్లో తల్లులు, యువతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు అందరూ ఎరుపు రంగు చీరలనే ధరిస్తే పలువురు కిరీటాలు ధరించి ఆకట్టుకున్నారు. టీనేజ్ నుంచి 50వ పడిలో ఉన్న మహిళలంతా ఈ రన్లో పాల్గొనడం విశేషం. Yes.